హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చి అదేదో దేశభక్తులతో నిండినటువంటి సంస్థగా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఆర్ఎస్ఎస్ ఏ కోణంలో దేశభక్తి లేనటువంటి సంస్థ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొన్నటువంటి సంస్థ, పాల్గొనకపోగా దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నీరు కారుస్తూ బ్రిటిష్ వాడి మోకాల కింద నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసినటువంటి సంస్థ, మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి హంతకులను పెంచి పోషించినటువంటి గాడ్సేను తయారు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. జాతీయ పతాకాన్ని 2002 వరకు ఎగరవేయకుండా నిర్లక్ష్యం చేసిన సంస్థ, మన దేశ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఇది మనువాద సూత్రాలు లేని రాజ్యాంగం, దీన్ని అంగీకరించబడదని రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన మైనారిటీ హక్కుల కోసం ఏ రోజు కూడా పల్లెత్తి మాట మాట్లాడనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. దేశంలో ఉన్న కార్మికులు, రైతులు, కర్షకులు, నిరుద్యోగులు, యువతులు, మహిళలు, ఇలా ఏ ప్రజలకు సంబంధించిన ఏ ప్రజా సమస్యలపైన ఒక్కరోజు కూడా వీటి పరిష్కారం కోసం పోరాటం చేయని సంస్థ ఆర్ఎస్ఎస్. ఏ కోణంలో చూసిన ఆర్ఎస్ఎస్ దేశానికి హాని, కీడు చేసింది తప్ప దేశ బాగుపడడం కోసం, దేశ శ్రేయస్సు కోసం ఒక పని చేయలేదు. అలాంటి సంస్థ పట్ల అనేది ఎందరో మహానుభావులు, వీర చరిత్ర కలిగిన వాళ్ళ గురించి మాట్లాడకుండా ఆర్ఎస్ఎస్ పేరు తీయడం చాలా దారుణమైనటువంటి విషయం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎర్రకోటపైన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశానికి అవమానకరమైనటువంటి ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని తీవ్రంగా అవమానపరిచారు. కాబట్టి తక్షణమే